ఈరోజు ఒకవైపు వరంగల్లో సమ్మక్క సారక్క జాతర ప్రారంభమైన మరి ఇక్కడ ఒక జాతర వాతావరణాన్ని కల్పించే విధంగా బ్రహ్మాండంగా తరలి వచ్చిన మా అన్నదమ్ములందరికీ ఆడబిడ్డలందరికీ పేరు పేరున స్వాగతం, పేరు పేరున నమస్కారం. ఎక్కువ చెప్పేదేమీ లేదు, రెండే విషయాలు. ఎందుకంటే ఆల్రెడీ మున్సిపల్ ఎలక్షన్లు ప్రారంభమైనాయి, ఇప్పటికే ప్రచారం జరుగుతున్నది, ఇవాళనే నామినేషన్లు కూడా షురు అయినాయి, మీకు తెలుసు. మరి మీరు వల్ల వాపస్ పోవాలి, వర్ధనపేట మున్సిపాలిటీ కూడా తప్పకుండా మళ్ళీ పెద్ద మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి హృదయపూర్వకంగా నేను పెద్దల్ని కోరుతా ఉన్నా. అట్లాగే ఒక ముఖ్యమైన మాట మీ అందరికీ తెలియంది కాదు, ఇవాళ తెలంగాణలో ఈ వర్గం ఆ వర్గం అని కాదు, అందరు కూడా చాలా తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు. కానీ పట్టించుకున్నందుకు ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీకి తీరిక లేదు, దేశాన్ని నడుపుతున్న బీజేపీకి సోయి లేదు. అందుకే రమేష్ అన్న, మరి నేను పొద్దున తప్పిపోయిన పిల్లగాడు సాయంత్రం ఇంటికి వస్తే ఎట్లుంటుందో ఒక గట్లున్నది నాకు ఇంటికి వస్తే అని చెప్పిండు. చాలా చాలా సంతోషం. మళ్ళీ తిరిగి సొంత గూటికి చేరినందుకు వారికి మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఉన్నా. కానీ వాస్తవానికి ఈ రెండు నెలలలో ఏం జరిగింది అని ఆలోచించుకుంటే ఒకటి మాత్రం పక్కా, మిగతా రాష్ట్రం గురించి నేను చెప్పగానే ఒక వర్ధనపేటకు సంబంధించి మాత్రం మీరు రమేష్ అన్న కొద్దిగా దిష్టి కొట్టింది. ఎందుకంటే 2014లో 87,000 ఓట్ల మెజారిటీతో గెలిచిండు, 2018లో 99,964 ఓట్ల మెజారిటీతో గెలిచిండు. ఒక 69 అంటే 3 తగ్గించిన బాధ 69, ఒక 31 వస్తే ఆయన 1,00,000 అవుతుండే. మేము ఎప్పుడు ఎడ్డిస్తుంటిమి, అరే ఇంకొక 31 కోట్లు వస్తే 1,00,000 వస్తుండే ఎడ్డిస్తుంటిమి, ఈసారి కొడతావుతి అంటుంటివి. అందరి దిష్టి తగిలింది, ఆయనతో మన 16,000 ఓట్లతో పోయింది. కానీ నాకు విశ్వాసం ఉంది, మళ్ళా తప్పకుండా వర్ధనపేటలో బ్రహ్మాండమైన మెజారిటీతో మళ్ళీ గులాబీ జెండా ఎగురుతుంది. మీ అందరి ఆశీర్వాదంతో అటు దయన్న ఇటు రమేష్ అన్న నాయకత్వంలో మంచి మెజారిటీతో మళ్ళా విజయం సాధిస్తామనే విశ్వాసం మీ అందరినీ చూస్తే నాకు కుదురుతా ఉన్నది. రమేష్ గారి నాయకత్వంలో తప్పకుండా రేపు వర్ధనపేటలో అటు మున్సిపాలిటీ కానీ ఇటు దయన్న మార్గదర్శకత్వంలో మున్సిపాలిటీ కానీ నియోజకవర్గం కానీ ముందుకు తీసుకొని పోదాం. ఇంకా చాలా విషయాలు మాట్లాడేది ఉన్నది, కానీ 2 విషయాలు నేను చెప్పి నేను ముగిస్తా. ఒకటి, దయచేసి కొత్త పాతాన్ని చూడకుండ్రి, ఎందుకంటే అన్న చెప్పింది కరెక్ట్, దయన్న కూడా. మరి రమేష్ అన్న ఒక సంవత్సరం దూరం అయితే మరి అక్కడ కూడా చాలామంది నాయకులు గట్టిగా పార్టీని పట్టుకొని ఉన్నోళ్ళు ఉన్నారు. నేను కోరుతా ఉన్నా రమేష్ అన్నను దయన్నను అందరికి సమన్వయం చేయండి. పాత కొత్త మా లలితక్కున్నది, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, వారిని కూడా దయచేసి కలుపుకపోండి. ఎక్కడ కూడా మళ్ళీ తేడా రాని. ఇక్కడ నీకు తెలియని వాళ్ళు ఎవరు లేరు, ఇక్కడ అందరూ పాత వాళ్ళే, అందరు నీ వాళ్ళే. దయచేసి ఆ తేడా రావద్దు. మా తమ్ముడు విశాల్ కూడా ఎక్కడ ఉన్నాడు, ఆడున్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఇగో తమ్ముడు గతంలో కూడా మంచి కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసిండు, యూత్ను కూడా బాగా ఆర్గనైజ్ చేసిండు. ఇప్పుడు కూడా మీతో నా రిక్వెస్టు, రేపు మున్సిపాలిటీలో కానీ మొత్తం మీ నియోజకవర్గంలో కానీ బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి అందరినీ కలుపుకొని, ఇప్పుడు మీరు కొద్దిగా ఓపిక పెంచుకోవాలి, జాగ్రత్తగా నడపాలి. ఇలా ఒక ఓపిక లేనోడు, తెలివి లేనోడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు, మీరు చూస్తున్నారు. పాపం ఆయనకు వర్ధనపేటలో కూడా గట్లే ఉందట, లేదు ఓపిక లేదు, మీరు చూస్తున్నారు. ముఖం బాగా లేక వెనకటికి కూడా అద్దంబల కొట్టిండట, గట్లున్నది రేవంత్ రెడ్డి కథ. నడప శాతం అయితే లేదు, అప్పుడేమో అడ్డమైన అబద్ధాలు చెప్పిండు, గద్దెనకి కూర్చున్నాడు. ఇలా నడప శాతం అయితే లేదు, తెల్లారులేస్తే కేసీఆర్ని తిట్టుడు తప్ప ఇంకొక పని శాత కాదు. ఏమైందిరా బాయ్ నీ 15,000 రైతు బంధు అంటే లాగుల తొండలు ఇడుస్తా అంటాడు. ఏమైరా 2,500 వారి 2,500 ఇస్తా అంటివి, 100 రోజులు ఇస్తా అంటివి, ఏం సంగతి అంటే నీ పేగులు మెడలు వేసుకుంటా అంటాడు. నువ్వు గట్టి అడిగినావు అనుకో, ఏమైనా తులం బంగారం అంటే గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు. బెదిరించుడు, పచ్చి అబద్ధాలు చెప్పుడు, ఒకటే నేర్చుకున్నాడు. కాంగ్రెస్ కార్యకర్త వర్ధనపేటల గల్లీలో మొదలు పెడితే ఢిల్లీ దాకా కాంగ్రెస్ వాళ్ళు ఒకటే అబద్ధం చెప్తున్నారు. కేసీఆర్ అప్పుల పాలు చేసిండు, ఇది వినాలి జాగ్రత్తగా, కేసీఆర్ అప్పుల పాలు చేసిండు అంటారు. మీరు జాగ్రత్తగా వినాలే, 10 మందికి చెప్పాలి. ఎంత దుర్మార్గమైన ప్రచారం అంటే, పెద్దలు చెప్తారు అబద్ధం చెప్పినా అతికినట్టు చెప్పాలి అని. ఒక మంత్రి ఏమో 6 లక్షల కోట్ల అప్పు అంటాడు, ఇంకో మంత్రి 7 లక్షల కోట్ల అప్పు అంటాడు, ముఖ్యమంత్రి ఏమో 8 లక్షల కోట్ల అప్పు అయింది అంటాడు. అసలు ఎంత అయింది అప్పు, కేసీఆర్ ఎంత చేసిండు అని చెప్పి ఒక బీజేపీ ఎంపీ మొన్న పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వాన్ని అడిగిండు. మీ దగ్గర మొత్తం ఉంటాయి కదా హిసాబ్ కితాబు, ఎందుకంటే మీ కిందనే ఆర్బీఐ ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది, అన్ని రాష్ట్రాల లెక్కలు వాళ్ళే చూస్తారు, మీ కిందనే కాగు ఉంటుంది, కాగు. మరి ఆ కాగు ఈ ఆర్బీఐ ఇద్దరితో మాట్లాడి మాకు వాస్తవం చెప్పుని, కాంగ్రెస్ వాళ్ళ మాటలు మేము నమ్ముతలేమని చెప్పి ప్రశ్న వేసిండ్రు. వేస్తే కుల్లం మొత్తం విషయం బయటకు వచ్చింది. ఏం చెప్పింది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పిందంటే కేసీఆర్ గారు గద్దెనెక్కినాడు,
జూన్ 2, 2014 నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ గారు గద్దె దిగినాడు డిసెంబర్ 3, 2023 నాడు 3,50,000 కోట్లు. అంటే 3,50,000 వెళ్ళి విరాసత్గా వచ్చిన 72 తీసేస్తే 2,80,000 కోట్ల అప్పు 10 ఏళ్లలో కేసీఆర్ చేసిండు. సరే చేసిండు 2,80,000 కోట్లు. ఏం చేసిండు కేసీఆర్? మరి అన్ని సగబెట్టిండు. ఏం సగబెట్టిండు? కాంగ్రెస్ వాడు ఆగం చేసి కరెంట్ ఇయ్యక సావగొట్టి అర్ధరాత్రి కరెంటు కోసం, అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం కావలగాసే పరిస్థితి నుంచి 24 గంటల కరెంటు రైతులకు ఇచ్చేతందుకు, ఫ్రీ కరెంట్ ఇచ్చేతందుకు 10 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయలు ఉత్త కరెంటు కోసమే ఖర్చు పెట్టిండు కేసీఆర్. అట్లాగే 1,00,000 కోట్లు, 93,000 కోట్లు కరెక్ట్గా చెప్పానంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో బెహతరీన్గా నీళ్ళిస్తే ఇవాళ మొత్తం వరి ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం చేసిండు కేసీఆర్. అట్లాగే రైతన్నల కోసం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు ఇయ్యలే. 70 లక్షల మంది రైతుల కోసం 73,000 కోట్లు మీరు అడగక ముందే 11 కీజన్లు టింగుమని నాటేసే టైంకు మీ ఖాతాలో వేసిండు కేసీఆర్. ఇంటింటికి నల్లబెట్టి 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. తెలంగాణ రాకముందు 5 మెడికల్ కాలేజీలు ఉండే. తెలంగాణ వచ్చినాక కొత్త జిల్లాలు చేసి 33 మెడికల్ కాలేజీలు, 33 నర్సింగ్ కాలేజీలు పెట్టిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు, కానీ 1000 గురుకులాలు కట్టించిండు. కేసీఆర్ అప్పు చేసిండు. మీ వరంగల్లో తెలంగాణలోని అతి పెద్దదైన 24 అంతస్తుల MGM దవాఖాన కట్టిండు కేసీఆర్. కేసీఆర్ గారు అప్పు చేస్తే 10 జిల్లాల్లో IT హబ్బులు కట్టిండు. మరి అలా నేను అడుగుతున్నా, కేసీఆర్ అప్పు చేసి నిర్మాణం చేసిండు, మరి నువ్వేం చేసినావు 2 ఏళ్లలో? 2 ఏళ్లలోనే రేవంత్ రెడ్డి వచ్చినాక 2,50,000 కోట్ల అప్పు చేసిండు. 2,50,000 కోట్ల అప్పు. ఒక్క కొత్త ఇటుక పెట్టిండా ఎక్కడన్నా? ఓ కాలువ తవ్విండా? ఓ చెరువు మంచిగా చేసిండా? రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండా లేదా? గదే 10,000 అది 2 సార్లు ఎగ్గొట్టిండు. ముసలోళ్ళకు 4,000 ఇస్తా అన్నాడు, ఆ 2,000 కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు. నేను ముందే చెప్పిన, అందుకే తులం బంగారం ఇస్తా అని చెప్తే నేను ముందే చెప్పిన, అమ్మ వీళ్ళు బంగారం ఇచ్చేవాళ్ళు కాదు, మెడల పుస్తల తాడు ఎత్తుకపోయేటోళ్ళు లంగలు వీళ్ళని చెప్పిన. నిజంగా కూడా గదే చేసిండు. ఇవాళ ఆఖరికి ఏం జరిగింది అంటే అబద్ధాల మీద బతుకుడు అలవాటు చేసుకున్నాడు. కేసీఆర్ గారు అన్ని సగబెట్టుకుంటూ వచ్చిండు. కరెంటు సగబెట్టిండు, మంచిళ్ళని సగబెట్టిండు, మన పల్లెటూర్లను సగబెట్టిండు, మన పట్టణాలను సగబెట్టిండు. వీడేమో ఎగబెడుతున్నాడు. అన్ని ఎగబెట్టుడు, ఎండబెట్టుడు, మొత్తం రాష్ట్రాన్ని పండబెట్టుడు తప్ప చేసిందేమీ లేదు. ఈ 2 ఏళ్ళు తెలంగాణకు మాత్రం శటగోపం పెట్టిండు తప్ప చేసిందేమీ లేదు. దయచేసి మీతో ప్రార్థన ఒకటే, ఒకసారి మోసపోతే ఎవరి చేతులనన్నా అది మోసం చేసినోని తప్పు అవుతుంది. ఒకసారి మోసపోతే, కానీ రెండోసారి కూడా వాని చేతులనే మోసపోతే, మళ్ళీ మోసపు మాటలే నమ్మితే ఈసారి తప్పు మనదవుతుంది. అందుకే పాత కొత్త అనే పంచాయతీ పక్కకు పెట్టుండ్రి. ఉండే కొంత అక్కడక్కడ ఏముండే అంటే మీకు తెలుసు, అక్కడక్కడ కొద్ది ఎమ్మెల్యేల మీద కోపం ఉండే. మరి మా ఎమ్మెల్యే పోతే కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు కొంతమంది. అనుకున్నారా మీరు కూడా వర్ధనపేటలో గట్లే? కొంతమంది అనుకున్నారు తీగని అనుకున్నదిగా ఓడగొట్టి, లేకపోతే ఎందుకు ఓడిపోతారా? కానీ ఈసారి అనుకోవద్దిగా, ఈసారి గట్ల చూడొద్దిగా. ఈసారి కారు గుర్తు మీద ఎవరొస్తే వాళ్ళే కేసీఆర్ పంపించిండు, ఆయనకే ఓటెత్తామనాలి తప్ప ఇక కోడిగుడ్డు మీద ఈకలు వయసు కూడా బంద్ చేయాలి. ఈయన మంచోడా చెడ్డోడా, ఈయన దొడ్డుగున్నాడా సన్నగున్నాడా, పొట్టిగున్నాడా పొడుగున్నాడా, అన్ని కేసీఆర్ సార్ చూసుకొని టికెట్ ఇస్తాడు. కాబట్టి ఈసారి మాత్రం కారు గుర్తు మీద ఎవరైనా వస్తే గులాబీ కండువా కప్పుకొని ఇక కేసీఆర్కే ఓటేస్తున్నా అనుకొని, అది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా ఒకటే ఆలోచన చేయాలి, గట్టిగా గుద్దాలి. ఉంటుంది కుటుంబం అన్నాక, ఒక పెద్ద కుటుంబం అన్నాక పంచాయతీలు ఉంటాయి, తాకట్లు ఉంటాయి. కానీ నేను ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, గుల్గాలే అల్గాలే కొట్లాడుకోవాలి, కానీ అర్రలో కొట్లాడుకోవాలి. గుల్గుడే గట్ల. రేపు మున్సిపల్ ఎలక్షన్లా గుల్గాలే అలగాలే, కానీ బీఫారం ఇచ్చినాక మళ్ళీ కారు గుర్తు మీద ఎవరైనా కూర్చున్నాక ఇక పోయి ఒత్తుడే ఉండాలి తప్ప, గుద్దురే ఉండాలి తప్ప ఆగద్దు. దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఈసారి వరంగల్లా 12కి 12 కొట్టాలి. మళ్ళీ బ్రహ్మాండంగా గులాబీ జెండా ఎగిరి కేసీఆర్ గారిని సీఎం చేయాలి. వర్ధన్నపేటలో బ్రహ్మాండంగా మళ్ళీ తిరిగి గులాబీ జెండా ఎగిరేయడానికి రమేష్ గారి నాయకత్వంలో, దయన్న మార్గదర్శకత్వంలో ముందుకు పోదాం. తప్పకుండా మంచి ఫలితం తీసుకుందాం. రమేష్ అన్న తిరిగి ఇంటికి రావడం అందరికీ కూడా సంతోషంగా ఉందని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ, తీసుకోవద్దు థ్యాంక్ యూ. మళ్ళొకసారి మీ అందరికి థ్యాంక్ యూ. జై తెలంగాణ.